వరంగల్ జిల్లా నల్లబెల్లి వైపు బీఆర్ఎస్ అధినాయకత్వం కదిలింది. ఇటీవల అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా నల్లబెల్లికి బయలుదేరారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లబెల్లిని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన సంతాప సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నమ్మకమైన భాగస్వామిగా పార్టీ బలోపేతంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అందించిన అసమాన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సంస్కరణ సభ అనంతరం శోకసంద్రంలో ఉన్న సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆత్మీయ ధైర్యాన్ని అందించనున్నారు. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ 2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఉద్యమ సహచరుడి పిల్లల భవిష్యత్తు, కుటుంబ బాధ్యతలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గులాబీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు మరియు వేలాది మంది కార్యకర్తలు నల్లబెల్లికి తరలివచ్చారు.